హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగున్నారు. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చేపలు అయితే మనం చూపిస్తున్నాం కదా. చేపలు ఏ విధంగా పడతారో, ఎలా పడతారు అనేది వీడియో అనేది చేసిన లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి గాలితో అయితే మేము వండర్ ఫిషింగ్ అయితే వెళ్తున్నాం. నైట్ వేటకి అయితే చూస్తున్నారు కదా. ఈ ఎర్రల కింద కొయ్యాలి మేము. ఇవి ఎరగా అయితే చేపలకైతే పట్టణానికి అయితే ఉపయోగిస్తాం. చూస్తున్నారు కదా, చిన్న ముక్కలు కటింగ్ చేయాలి. ఎందుకంటే 3,000 కమ్మి 4,000 గేలాల వరకు మేము వేస్తాం. తాడు ఏదో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే తాడు ఎలా ఉంటుంది, ఎలా వేస్తాం అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? చేత్తో పట్టే తాడు కన్నా ఇది చాలా కష్టం, ఈ తాడు వేయటం అనేది. ఎందుకంటే నైట్ టైం చేస్తాం కానీ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే జీపీఎస్ ద్వారా చాలా కొండల పని చాలా జాగ్రత్తగా చూసుకుని వేస్తే అలాంటి చేపలు అయితే మనకు పడతాయి. ఫైనల్గా అయితే కటింగ్ చేసుకున్నాం. అన్నీ కూడా కటింగ్ చేసుకుని అయితే కేర్లో పెట్టుకుని సైడ్ అయితే పెట్టుకొని దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామని చూడండి. ఓకేనా? మీకోసమే చాలా కష్టపడి వేటకెళ్ళి కూడా తీసాను ఫ్రెండ్స్ వీడియో. ఎందుకంటే వీడియో తీసి నేనే కనుక నేను అగుపించను. ఎందుకంటే వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఉండరు మా బోట్లో. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇదే తాడు. చూస్తున్నారా గేలాలకి ఎలా కుట్టిస్తున్నాయి ఎర్రలో. ఇలా అయితే జీపీఎస్ ద్వారా సముద్రంలో కొండలు అయితే ఉంటాయి. ఆ కొండల పైన అయితే మేము వేస్తాం కరెక్ట్గా పడినట్టు జీపీఎస్ సాయంతో అయితే. చూస్తున్నారు కదా, మేమైతే తాడు వేయడానికి అయితే కొంచెం ఆ కొండపైకి అయితే మేము వెళ్తున్నాం. ఏ విధంగా వెళ్తున్నాం, ఏ విధంగా వేస్తాం అనేది మీకు చూపిస్తాను. చూడండి, నిలబడింది నేనే, బ్లాక్ బండిలు. ఓకేనా? చూస్తున్నారు కదా, మేమైతే అదే కుమ్మ అంటాం. ఎందుకంటే మాకు ఎరికనమాట. ఏదైనా బోట్ వచ్చినా అక్కడ బోట్ ఉన్నాడని తెలియడం కోసం అది వేస్తాం. మాకు వాళ్ళు తాడుపోయినా దాని సాయంతో అయితే మాకు దొరికిద్ది. చూస్తున్నారు కదా, గేలాలు గుచ్చి చాలా వేస్తున్నాము. ఇలాంటి తాళ్ళు వేస్తే మనకు పెద్ద పెద్ద చేపలు అయితే పడతాయి. మేము నైట్ టైం వేటకైతే వచ్చాం. నా వీడియో లాస్ట్ వరకు చూస్తే నైట్ టైం వేట ఎలా చేస్తాం, ఎలా ఉంటుంది, ఏంటి చేపలు ఎలా పడతాయి, ఏ సాయంతో మళ్ళీ మేము అది తీసుకుంటాం, తాడు ఎలా లాగుతాం, మొత్తం వివరంగా మీకు చూపించడానికైతే కష్టపడి వీడియో చేసాం ఫ్రెండ్స్. చూడండి, కేవలం మీకోసమే. చేయి తాళ్ళతో పట్టే చేపల కన్నా ఇది చాలా కష్టం. ఎందుకంటే చేయి తాళ్ళతో అంటే అది మన చేతితో వేస్తాం కనుక పర్లేదు. ఇది చాలా కష్టంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మినిమం 7 numbers ఉండాలి. చూస్తున్నారు కదా ఎంతమంది వేస్తున్నాం. మా అయితే చాలా సీరియస్గా మిషన్ పట్టించుకున్నాడు. జీపీఎస్ ఆడ దగ్గర ఉంటుంది. చాలా లెక్కల ప్రకారంగా చాలా దీనిగా వేయాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నారు అనేది. చాలా స్పీడ్గా వేయాలి ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా. మీకు తెలియాలి కదా ఎంత ఫాస్ట్గా కొడతారు, ఎంత ఫాస్ట్గా రన్నింగ్లో వేస్తారు అనేది. చూస్తున్నారు కదా, గాలి సాయిని వేస్తాం అంటే గాలికి ఆపోజిట్లో వేస్తున్నాం కనుక మాకు బాగానే ఉంది. చూస్తున్నారు కదా, చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నారో. మీరే చూడండి, మీకు చూసి ఏమనిపించిందో కామెంట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, నాకు కన్ఫర్మ్గా మీకు నచ్చుతుంది. ఎందుకంటే తాడు వేట వీడియో అనేది మీకు తెలియదు కదా, పెద్ద పెద్ద చేపలు ఎలా పడతామనేది, అది ఎలా పడతామనేది. ఓకేనా? ఈ తాడు సాయంగానే మాకు చేపలు పడతాయి. చూస్తున్నారు కదా, ఇంకా ఈ 2 సింకలు ఉన్నాయి. ఇంకా సింకల్లో తాడు కూడా ఉంది. అలాంటి తాళ్ళు వేస్తాం మేము. ఓకేనా? మీకోసం, కేవలం మీకోసమే నేను వెళ్ళాను వీడియో చేయడానికి. ఎందుకంటే మా మాయ వాళ్ళతో ఇప్పటికీ చెప్పేవాడు, నువ్వు వస్తామా అని చెప్పి. ఈరోజు తీసుకెళ్ళారు. చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా యూజ్ఫుల్గా కొట్టాలి. ఏమైనా జస్ట్ మిస్ అయినా చెయ్యి గుచ్చిందంటే తాడుతో పాటు సముద్రంలో పడిపోతాడు. చూస్తున్నారు కదా, మా బాబాయ్ కుట్టేస్తున్నాడు, మా బామ్మతో కుట్టేస్తున్నాడు, మా తమ్ముడు అయితే గేలాలు చాలా వస్తారుగా ఇచ్చేస్తున్నారు. చూస్తున్నారా ఎలా ఉంటాయి ఫ్రెండ్స్. మత్స్యకారుల కష్టాలంటే చాలామంది చాలా లోకగా చూస్తారు. ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చిన వృత్తిది. గంగలో ఉండి గంగపుత్రుడే వేట చేయాలని చెప్పేసి. చూస్తున్నారు కదా, అలాగని చెప్పేసి మాది ఎప్పుడు ఇదే వృత్తి కనుక ఇలాగే చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా? అలాగే మీకు చిన్న బుడ్డోడిని కూడా వేట తీసుకొచ్చాం. బుడ్డోడిని కూడా చూపిస్తాను చూడండి. వీళ్ళు 5గురు, నేను నించున్న 6గురు మిషన్ పట్టుకున్నాను. మా అయితే 7గురు వేటకు రావాలి తాడు వేయాలంటే. చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నాం అనేది ఫ్రెండ్స్. లైవ్లో చూపిస్తున్నాం కనుక చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మధ్యలో అలా తాడు అయితే వేస్తున్నాం. నైట్ అయిపోతుంది కానీ ఫాస్ట్గా వేస్తున్నాం. కానీ ఇంకా ఉంది ఇంకా తాడు. ఓకేనా? లాస్ట్ వరకు చూస్తే ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలాంటి తాడు ఆట మీరు చూడలేదేమో. ఎందుకంటే చూడడానికి అవ్వదు కనుక ఇంతవరకు ఇలాంటిది ఎవరు చూపించలేదేమో. మేమైతే మీకు కష్టపడి అయితే మీకు చూపించడానికి అయితే చాలా ప్రయత్నించి అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వరకు అయితే. చూస్తారు కదా ఏ విధంగా తాడు వేస్తుంది. చాలా స్పీడ్గా వేయాలి ఫ్రెండ్స్. మినిమం ఒక మన స్పీడ్లో అనుకో, బళ్ళు స్పీడ్లో అనుకో, మినిమం ఒక 30-40 స్పీడ్లో అయితే తాడు అయితే జల్లాలి. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్లో జల్లుతున్నారు. అంత స్పీడ్లో జల్లగా ఎంత తాడు కూడా మరి మనకి ఇది అవ్వదు. మినిమం ఒక 90-80 కిలోమీటర్ల వరకు ఈ తాడు వెళ్తుంది. మినిమం ఒక 100 కిలోమీటర్ల వరకు అయితే వెళ్తుంది తాడు. ఎందుకంటే చుట్టూ రాళ్ళకు చుడితే మనకు పెద్ద పెద్ద చేపలన్నీ పడతాయి. ఓకేనా? బొడ్డోడిని కూడా చూస్తారు కదా, బొడ్డోడు ఇక్కడ కూర్చున్నాడు సైలెన్స్గా. ఫైనల్గా అయితే తాడు వేసి మనం 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని తాడు దగ్గరికి అయితే వస్తాం. చేపలు ఎలా పడతాయో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే 9:30 అవుతుంది టైం అయితే ఫ్రెండ్స్. మీకు టైం కూడా చూపిస్తాను. రన్నింగ్ మొత్తం ఆగిపోస్తాయి ఫ్రెండ్స్.
నేను ఏది కూడా ఫేక్ అనేది ఉండదు మనలో, అన్ని లైవ్లో చెప్తాం కనుక లైవ్లో చూడండి ఓకేనా. మా అయితే చాలా కష్టపడి అయితే తాడు లాగేస్తాను, చూస్తున్నారు కదా ఎన్నిలుగా ఉంది, కొంచెం సౌందర్యం అవుపిస్తుంది పర్లేదు. అదే లైట్ లేకపోతే మాత్రం అసలు మా మొక్కలు మాకు అవుపించదు ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎన్నిలు దూరిపోయింది ఆల్రెడీగా, దాన్ని మేము ఎన్నిలో అంటాం. ఫైనల్గా చేపలు అయితే పడిపోయి మనకి. అలాగే లాస్ట్ వరకు చూస్తే ఎన్ని చేపలు పడ్డాయి కూడా మీకు చూపిస్తాం. చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఒక 5-6 చేపలు పడ్డాయి మనకి. చేపలు లాస్ట్ వరకు చూస్తే ఎలా పడతాయి అవి ఎలాగా చూస్తున్నారు కదా. అది గజిమి అంటాం, కమ్మి. ఆ కమ్మి సాయంతో అయితే మనము బోట్లకి అయితే మనం తీస్తాం, బోట్లకు తెచ్చుకుంటాం. చూస్తున్నారు కదా కొండలు పట్టించుకున్నాయి, కొండలు పట్టుకొని అయితే ఎక్కదేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొండలు పట్టుకుంటే రాదు, తాడు చాలా కష్టంగా వస్తుంది. చూస్తున్నారు కదా మళ్ళీ చేప అయితే పడిపోయింది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మత్స్యకారులు వేట అంటే. నైట్ టైం చాలా ప్రమాదకరంగా చాలా యుద్ధాలు చేయాలి. నైట్ టైం చూసారు కదా, ఆ నైట్ వెళ్తేనే మేము చేయాలి. నైట్ వెళ్తే లేకపోతే అప్పుడు చీకట్లో చేసేవాళ్ళు మా డాడీ వాళ్ళు అయితే. ఇప్పుడైతే నైట్లు వచ్చాయి కనుక పర్లేదు, బ్యాటరీ లైట్లు. చూస్తున్నారు కదా, మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మరి మన వీడియోకి అయితే మరి కన్ఫర్మ్గా రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వీడియోలు అయితే ఓకేనా, మన ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే చాలా మంచిది ఓకేనా. అలాగే మనకి ఇన్స్టా ఐడి చేమ్ అకౌంట్ మీద ఉంది కనుక ఇన్స్టా ఐడీలోకి వెళ్ళి కూడా చూడొచ్చు మీరు ఓకేనా. అలాగే ఫ్రెండ్స్ తాడు చూస్తున్నారు కదా, తాడు నైట్ టైం కూడా ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూపించాను కదా. అలాగే తాడు ఆటో నాస్ట్ వరకు చూస్తే తాడు ఆటో ఎలా చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది మొత్తం మీకు చూపిస్తాను చూడండి. చాలా కష్టంగా లాగాలి, ఎందుకంటే ఎంతసేపు అయితే వేసామో దానికి డబల్ సేపు లాగాలి. ఎందుకంటే 9 గంటలు కుట్టుకున్నామా, మార్నింగ్ 3 అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం నైట్ ఆకని తెలిగేస్తూ ఉండాలి. తెలిగేసి ఇంత కష్టపడి వేట చేస్తే చేపలన్నీ మనకి ఎక్కువగా సిక్కుకుంటాయి. ఎన్ని చేపలు సిక్కుకున్నా కూడా మీకు చూపిస్తాను ఓకేనా. ఫైనల్గా అయితే తాడైతే దగ్గరకు వస్తుంది మనకి. చేపలు అయితే చూస్తున్నారు కదా, ఇలాంటి చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి మనకి. చూస్తున్నారు 150 కిలోలు 150 కిలోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మట్టలు కూడా పడ్డాయి, మట్టలు కూడా చూపిస్తాను చూడండి. ఇగో మట్టలు చూస్తున్నారు కదా, మార్నింగ్ 4 అవుతుంది. మేమైతే సావుకర్ సెట్కి అయితే వస్తాం. చూస్తున్నారు కదా సెట్లు అయితే కాటా అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఈ మత్స్యకారుల కష్టాలు అయితే ఇలా ఉంటాయి. మీకు అర్థమైనటువంటి కామెంట్స్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ మార్నింగ్ సారికి వచ్చి తాడు అనేది ఇలా ఆఫ్ చేయాలి. ఎందుకంటే నైట్ వేట చేయడానికి వెళ్ళాలంటే ఇలాంటి ఈ తాడు అనేది లెవెల్లో పెట్టుకుని ఆఫ్ చేసుకుని క్లియర్గా క్లారిటీగా ఉంచుకోవాలి. మళ్ళీ వేట చేయడానికి అయితే వెళ్ళడానికి అయితే అవుద్ది, లేదంటే వెళ్ళడం కాకపోతే చూస్తున్నారా సిక్కులు ఉడిపోతాయి అనమాట, కళ్ళు ఉడిపోతాయి, ఎక్కువగా ముళ్ళు ఉడిపోవడం చేయడం చేస్తాయి. ఇంకా క్లియర్గా చేసుకుంటే ఇలా నైట్గా పెట్టుకుంటే సౌండ్లో ఈజీగా వేటాడడానికి అవుతుంది ఫ్రెండ్స్ మా మత్స్యకారులకి అయితే. ఎందుకంటే కాకపోతే తాడు వేయడానికి అయితే అవ్వదు. మార్నింగ్ 3కి వెళ్ళాం కదా, ఇంటికి వెళ్ళాక 4 అవుద్ది. 3 గంటల సేపు పడుకొని 7 గంటలకి అయితే వచ్చి తాళ్ళు అయితే ఒక 10-11 వరకు అయితే మేము చేసుకుంటాం. చేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ తినేసి మళ్ళీ వేటకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మత్స్యకారుల కష్టాలు అయితే ఇలా ఉంటాయి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే.